ఎమ్మెల్యే రాజా సింగ్ కు కౌంటర్ ఇచ్చారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల అశోక్. బీజేపీ కార్యకర్తగా ఉన్నందునే రాజా సింగ్ 3 సార్లు గెలిచారన్నారు. బీజేపీ రాష్ట్ర కొత్త కమిటీపై రాజా సింగ్ విమర్శలు అర్థం లేనివని అన్నారు. ఇప్పటికైనా ఆయన తీరు మార్చుకోవాలని అన్నారు. లేదంటే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు వేముల అశోక్. పార్టీలనే కార్యకర్తగా ఉండుకుంటూ పార్టీ కోసం పనిచేస్తామని నటించుకుంటూ కొంతమంది కావాలని చెప్పేసి పార్టీని బలహీనపరచాలి, లేదంటే పార్టీ ద్వారా బలహీనపరిచి తను లబ్ధి పొందాలని చెప్పేసి రాజా సింగ్ గారు ఈ మధ్య పేపర్లలో రావడం జరిగింది. మిత్రులారా, నేను అడుగుతున్నాను డైరెక్ట్ క్వశ్చన్. రాజా సింగ్ గారు, మీరు భారతీయ జనతా పార్టీ కార్యకర్త కాదు. మీరు కావాలని చెప్పేసి రాజీనామా పత్రం ఇచ్చిన రోజే మా పార్టీతో మీకు ఎటువంటి సంబంధం లేదు. వ్యంగ్యంగా మాట్లాడిపోయిన మీరు ఆ రోజు రాష్ట్ర అధ్యక్ష పదవి నాకు ఇయ్యనందుకు నేను లవ్ లెటర్ ఇచ్చిపోతున్నా అని చెప్పేసి వ్యంగ్యంగా మాట్లాడినరు. భారతీయ జనతా పార్టీని సహించినాం, ఓర్పుతో ఉన్నాం, కానీ ఈరోజు మేము సహించదలుచుకోలేదు. భారతీయ జనతా పార్టీ ఒక రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అటువంటి మాటలను మేము ఖండిస్తున్నాను. అదేవిధంగా మరొకసారి ఇటువంటి మాటలు మాట్లాడితే మాత్రము దానికి సరైన గుణపాఠం చెప్పే పద్ధతి ఆలోచన చేస్తామని చెప్పేసి వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ గెలిపించిన తర్వాతనే మీకు ఒక గుర్తింపు వచ్చింది. భారతీయ జనతా పార్టీ 3 సార్లు మిమ్మల్ని గెలిపించి ఎల్పీ లీడర్గా మిమ్మల్ని చేసిన తర్వాతనే మీకు గుర్తింపు వస్తుంది. ఆ గౌరవాన్ని మీరు కాపాడుకోలేక రాష్ట్ర కమిటీ అంట ఇది సికింద్రాబాద్ పార్లమెంటుకు సంబంధించిన కమిటీ అంటుండు. చెప్తే సిగ్గుపోతుంది. 3 సార్లు గెలిచిన వ్యక్తి సికింద్రాబాద్ సంబంధించిందా లేదా రాష్ట్రానికి సంబంధించిందా, ఇందులో ఏ విధంగా ఎటువంటి వాళ్ళు ఉన్నారు అనేది ఒక్కసారి ఆ కమిటీని చదివి తెలుసుకోవాలి. మరి నేను అడుగుతున్నాను, గోషామాల్లా మీకంట ఉత్తమమైన నాయకుడు లేకుండా మీకు ఇచ్చినమా ఎమ్మెల్యే టికెట్? మీకన్నా త్యాగం చేసిన నాయకులు లేకుండా మీకు ఇచ్చినమా? మాటలు మాట్లాడడం సరికాదు రాజుబాయ.